యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సమయంలో దేవుడు మనతో నిబంధనను గుర్తు చేస్తున్నాడు. మీరు ఈ యొక్క రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన అప్పగించబడిన దానిని ఆ రాత్రి ఆయన అప్పగించబడుచున్న సమయంలో ఆయన యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ప్రభువు వారు చేసినటువంటి నిబంధన. ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం, మీ కొరకు కార్చబడిన నా రక్తం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు యేసయ్య చిందించినటువంటి ఆ యొక్క రక్తాన్ని మనం పుచ్చుకోబోతున్నాం. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని, ఏ పాపము లేని ఆయన యొక్క శరీరాన్ని. అవును, ఆయన యొక్క శరీరంలో ఏ పాపము లేదు. ఆయన్ని శిక్షకు అప్పగిస్తున్నటువంటి ఆ యొక్క అధికారి చెప్పుచున్నది, ఈయనలో నాకు ఏ పాపమును కనబడలేదు, ఏ పాపము ఈయనలో నాకు కనబడలేదు అంటూ ఆ యొక్క అధికారి చెప్తా ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. అది మన కొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క శరీరము నీ నా కొరకు నలుగొట్టబడింది, ఆయన యొక్క రక్తము నీ నా కొరకు కార్చబడింది. ఆయన ఈ సమయంలో మనతో ఒక నిబంధనను గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యొక్క సమయంలో దేవుడు నీతో ఒక నిబంధనని గుర్తు చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఆయన మన కొరకు చేసిన ఆ బలియాగాన్ని ఆయన మనతో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. మీ కొరకు విరువబడిన శరీరం అని చెప్తున్నాడు, మీ కొరకు కార్చబడిన రక్తము అని చెప్తా ఉన్నాడు. దేవుడు మన నిమిత్తము సమస్తముని ఆయన చేసి ఉన్నాడు. ప్రియ సంగమా, మన నిమిత్తము దేవుడు సమస్తాన్ని చేసి ఉన్నాడు. నీ నా నిమిత్తము ఆయన మన యొక్క దోష శిక్షను ఆయన భరించి ఉన్నాడు. మన అపరాధాలని ఆయన సహించాడు, మన దోషాల్ని ఆయన మీద తీసుకొని ఉన్నాడు. అది యేసయ్య ఆ కల్వరి శిలువలో చేసినటువంటి త్యాగము ద్వారా ఈరోజు మన మందిరములో ఆయన మనతో ఆ నిబంధనను గుర్తు చేస్తున్నాడు. నీ కొరకు ఈ శరీరము విరువబడింది ఎందుకో తెలుసా? నీ కొరకు ఈ రక్తము దారవేయబడింది ఎందుకో తెలుసా? ఇదిగో నీ ప్రతి కన్నీరులో ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రతి వేదనలో ఆయన ఉన్నాడు, నేను నీతో కూడా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నావాడివి, నీవు నావాడివి, మీరు నా సంబంధులు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ కొరకై నేను చేసిన ఈ బలియాగమని జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డతో దేవుడు ఒక నిబంధనను గుర్తు చేస్తున్నాడు. మీ కొరకు ఆ శరీరము గాయపరచబడింది. మనందరి నిమిత్తము ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము, ఏ పాపము లేని రక్తము అది దారవేయబడింది. ఓకే, ఇంత గొప్ప ఆ యొక్క సాక్రిఫైస్, ఇంత గొప్ప ఆ యొక్క త్యాగాన్ని యేసయ్య నీ కొరకు చేసి ఉన్నాడు.
ఇదిగో నిన్ను విడిచిపెట్టుడు. ఎటువంటి కన్నీరులో కూడా నిన్ను విడిచిపెట్టుడు. ఎటువంటి బలహీనతలో ఒకవేళ ఉన్నావేమో, అనారోగ్యములో, తీరని వేదనతో, చెప్పుకోలేని బాధతో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఇదిగో ఆయన చెప్తూ ఉన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడండి. ఇప్పుడు మనము ఈ యొక్క బలలో పాలు పొందుతూ ఉండగా మనము మన దేవుని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు ఆయన చేసిన ఆ బలియాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు నలగొట్టబడిన ఆయన శరీరానికి సూచనగా ఉన్న ఆ యొక్క రొట్టెని, అది ఆయన శరీరము ఏ విధంగా రొట్టె అయితే అది ఏ విధంగా కాల్చబడిందో, ఏ విధంగా దున్నబడిందో, ఏ విధంగా అది ఆ విధంగా అది కాల్చబడి తయారైందో, విరగొట్టబడిందో, ఆ యొక్క శరీరము కూడా, యేసయ్య శరీరము కూడా మన కొరకు నలగొట్టబడింది, విరువబడింది. సో ఆయన మన కొరకు సమస్తాన్ని చేసి ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన దారబోసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రొట్టెని, ఈ యొక్క శరీరాన్ని తీసుకుంటూ ఉండగా జ్ఞాపకం చేసుకో, నువ్వు ఒంటరి వాడువు కావు, నువ్వు ఒంటరి దానవు కావు. ఇదిగో ఆయన యొక్క జీవము నీలో ఉంది, ఆయన యొక్క జీవము నీలో ఉంది. నీ పట్ల ఆయన చేసిన నిబంధనను గుర్తు చేసుకో. నీ కొరకు ఆయన నిబంధన చేసి ఉన్నాడు, నిన్ను విడువనని తన సొత్తుగా చేసుకొని ఉన్నాడు. ఈరోజు నీ కన్నీటి నుండి నేను బయటికి తీసుకొని రావడానికి సమర్థుడు ఆయన. ఎటువంటి అనారోగ్యములో నువ్వు కృంగిపోతున్నప్పటికీ దాన్నింటి స్వస్థపరచుటకు ఆయన సర్వశక్తుడు. ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన యొక్క రొట్టెని, ఆ యొక్క ద్రాక్షరసంని తీసుకుంటూ ఉండగా ఇదిగో జ్ఞాపకము చేసుకో, నీ కొరకు ఆయన సమస్తాన్ని చేసి ఉన్నాడు. కాబట్టి నిన్ను ఒంటరిగా వదిలివేయడు. ఎటువంటి ఆ యొక్క స్థితిగతులలో నువ్వు ఇక్కడ వచ్చి ఉన్నావో, ఎంత కన్నీరింద బందిదియో, ఎంత ವೇದನೆ ಎಲ್ಲಿ ನೀನಿದೆಯೋ, ಎಂತ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ನಿನ್ನ ಕುಟುಂಬ ಪೀಡಿಸಲ್ಪಡ್ತಾ ಇದೆಯೋ, ಇಗೋ ದೇವರು ನಿನ್ನ ಹತ್ರ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನನ್ನನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಇದನ್ನು ನೀವು ಮಾಡಿರಿ, ನನ್ನನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ಹೌದು, ಆತನನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೋ. ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ಅಪ್ಪಗಿಸಿಕೊಟ್ಟಿರೋದು ಇದುಗೋ ನಿನಕ್ಕಾಗಿಯೇ, ನಿನ್ನ ಕಣ್ಣೀರು ಒರೆಸುವುದಕ್ಕಾಗಿಯೇ, ನಿನ್ನನ್ನು ಗುಣ ಮಾಡುವುದಕ್ಕಾಗಿಯೇ, ನಿನಕ್ಕಾಗಿ ಆತನು ಸರ್ವವನ್ನು ಬಿಟ್ಟುಕೊಟ್ಟಿದನು.